మొన్న హెడ్ మాస్టర్గా ఏప్రిల్ 25లో రిటైర్డ్ అయ్యాను. దాదాపుగా నేను ఒక 15 సంవత్సరాల నుంచి నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. నేను ఒక డాక్టర్ని అవుదామనుకున్నాను కోరిక. కానీ తెలుగు ఒక సారు ఆయన అంటే నాకు ప్రాణం. తెలుగులో ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆయన ద్వారా నేను తెలుగుకి ఇన్స్పైర్ అయ్యి తెలుగు దిక్కు ప్రయాణం చేసి తెలుగులో ఒక లెవెల్లో నేను బాగా చదువుకొని మంచి స్థానంలో వచ్చి తొందరగా ఇమ్మీడియట్గా జాబ్ కూడా వచ్చేసింది. నా అదృష్టం. నేను ఒక మామూలు వ్యక్తినే. అయితే నాకు 91లో జాబ్ వచ్చింది. 1991 అక్టోబర్లో జాబ్ వచ్చింది. అప్పటి నుంచి నా ప్రయాణం చక్కగా సాఫీగా సంతోషంగా కొనసాగుతోంది. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. నాకు భగవంతు దయ వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి కష్టం లేకుండా జాబ్ రావడం చేత పిల్లలకు కూడా నాలాగే పిల్లలను కూడా తయారు చేయాలి, మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోవాలని నాకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని నాకు సైన్స్లో చాలా ఇంట్రెస్ట్ ఉండడం చేత సైన్స్కు సంబంధించినటువంటి ప్రయోగాలు చేయాలని అనుకున్నాను. తెలుగులో కూడా చాలా టీఎల్ఎంగా నేను డిపిఈపిలో డివిజనల్ రీసోర్స్ సెంటర్గా పనిచేశాను. డైట్లో 6 సంవత్సరాలు డిప్యూటేషన్ మీద లెక్చరర్గా పనిచేశాను. దాదాపుగా ఆ 3 బ్యాచ్లు అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. పిల్లల కోసం నేను చాలా ఏదైనా చేయాలనే ఆలోచన. పిల్లల కోసం చాలా ఖర్చు పెట్టుకున్నాను. ఇప్పటి వరకు నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ అందరు పిల్లలు పెన్నులు పెన్సిళ్ళు అవి ఏవి కొనేటువంటిది వాళ్ళు కారు. నేనే చేసేది. ఒక 50 మంది పిల్లలకు టీషర్ట్లు ఇచ్చాను. దాదాపు 50 మందికి ఆడపిల్లలు వాళ్ళందరికీ వాచులు కొనిచ్చాను. ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకునే విధంగా వాడికి ఏం అవసరమో వాడిని చదివిన తర్వాత నేను పాఠం చెప్పేది. ఇప్పటి వరకు నా తెలుగులో నా సబ్జెక్టులో ఒక పిల్లవాడు 10థ్లో ఫెయిల్ కాలేదు. అది నా అదృష్టం. మొన్న ప్రమోషన్ మీద హెడ్ మాస్టర్గా నేను పెద్దపల్లి గవర్నమెంట్ హై స్కూల్ వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి రిటైర్డ్ అయ్యాను. వచ్చిన తర్వాత నాకేం పని, నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్రయోగాలు చేస్తాను. కాబట్టి ఇప్పుడు నాకు ఇక మంచి సమయం దొరికింది అని నేను ప్రయోగాలు తయారు చేస్తున్నాను. దాదాపు ఇంకొక 20-25 లోపల ప్యాక్ చేసి ఉన్నాయి. సమయం బాగా ఉన్నప్పటికీ నాకు ప్లేస్ లేదు కాబట్టి ఏదో ఉన్నంతలో సెట్ నేను పడుకోవడానికి కూర్చుని తయారు చేసుకోవడానికి మాత్రమే ఉండేంత ప్లేస్ ఉంది. మొత్తం ప్రయోగాలకు సంబంధించిన వస్తువులన్నీ సేకరించుకున్నాను. దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కష్టపడి ఇది పనికి వస్తుంది అన్న ప్రతి ఒక్క వస్తువును తీసుకొచ్చి పెట్టాను, కొనుక్కున్నాను. ఒక స్క్రాప్ అనేటువంటిది ఒకటి నా చాలా దగ్గర మిత్రుడు. అక్కడ స్క్రాప్లో దొరికిన వస్తువులను తీసుకొచ్చి ఇల్లంతా నింపిన, మొత్తం ఎక్కడ జాగలేదు, ఇంకా దొరుకుతాయి. దాదాపు నేను ఒక 100 ప్రయోగాలన్నా చేసి చూపిస్తాను. ఇప్పటికీ దాదాపు 20-35 ప్రయోగాలు రెడీలో చూస్తున్నాను. తర్వాత ఇంకొక 30 ప్యాక్ చేసి ఉన్నాయి. కొన్ని ప్రయోగాలకు సంబంధించిన అన్నీ కూడా బయట కొన్ని అక్కడ వేస్ట్గా పడేసి ఉన్నాయి, వానలు తడుతున్నాయి. నేను పడుకోవడానికి కూర్చోవడానికి తప్ప నాకు ఎక్కడ ప్లేస్ లేదు. ఇంకేమైనా ప్లేస్ ఉంటే ఇంకా పెద్ద మొత్తంలో నేను చేయడానికి నా ఆలోచనలు ఉన్నాయి. అట్లా నాకు వీటికి సంబంధించినటువంటి బుక్లెట్లు కూడా నేను తయారు చేస్తాను. తర్వాత నేను ఒక 3 పుస్తకాలు రాశాను. ఒకటి ప్రింటౌట్లో రెడీలో ఉంది, 2 ప్రింటౌట్ అయినాయి. నాకు బాలల సాహితీ నుంచి నాకు అవార్డు కూడా వచ్చింది. తర్వాత నా ఒక పుస్తకం మన తెలుగు భాష నుంచి ఇంతవరకు 10-15 ఏళ్ళైంది కావచ్చు. తెలుగు భాష నుంచి వేరే భాషల్లో అనువాదం ఏ పుస్తకం కాలే ఇప్పటి వరకు. నా పుస్తకం దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ళు ఎవరో ఒక అతను ఫోన్ చేసి ఈ పుస్తకం బాగుందండి, మేము హిందీలోకి ట్రాన్స్లేట్ చేసుకుంటామంటే అది నేనే ట్రాన్స్లేట్ చేస్తానని చెప్పి ఉంచాను. ట్రాన్స్లేట్ కూడా అయింది, ఇంకా ప్రింట్ కాలేదు. త్వరలో అది కూడా ప్రింట్ అవుతుంది. ఇంకొక 3 పుస్తకాలు రాసేది ఉన్నది. నేను సైన్స్లో నానో లెవెల్లో తయారు చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతోటి నాకు ఒక చిన్న కారు ఉన్నది. ఆ కారులో మొత్తం వాటికి సంబంధించిన బాక్సులు కూడా తయారు చేసి పెట్టుకున్నాను. ఆ బాక్సులలో పెట్టి ఆ కారులో తీసుకొని నేను ఎక్కడికి పోయినా నాకు ఎక్కడ అవకాశం లేదు. నేను ఎందుకంటే రిటైర్డ్ అయినాను కాబట్టి అక్కడక్కడ ప్రతి పాఠశాల తిరిగి వాటిని డిస్ప్లే చేసి పిల్లలలో ఒక క్రియేటివిటీ, ఒక ఉత్సాహాన్ని కలిగించడం కోసం నేను ప్రయత్నం చేద్దామని ఆలోచనలో ఉన్నాను. నేను చాలా ప్రయోగాలు చేశాను. లో కాస్ట్ నో కాస్టే ఉపయోగించాలనుకున్నాను. ఆ ఆలోచనతోటే నేను స్క్రాప్స్, ఈ
ఈ పాత ఇనుప సామాన్లు కొనుక్కునేటువంటి దుకాణం ఆ వ్యక్తితోటి నాకు బాగా దగ్గర సన్నిహిత సంబంధం ఏర్పడ్డది గత 15 ఏళ్ల నుంచి. అక్కడ దొరికిన వస్తువులు కొన్ని జేబులో నుండి పెట్టి కూడా కొన్ని అత్యవసరమై ఉండి కొనాల్సి వస్తే అవి కూడా కొని వాటితో నేను తయారు చేశాను. కన్ను ఆపరేషన్కు సంబంధించినటువంటి ఒక హాస్పిటల్లో ఏంటంటే మనం గదిమ పెట్టి పరీక్ష చేస్తారు. అలాంటిది నేను ఏంటంటే ఒక లెన్స్ తోటి నేను చూపించడానికి ప్రయత్నం చేసిన. బహుశా అలాంటిది ఇంకో కొద్దిగా ప్రయత్నం చేస్తే తక్కువ, ఇప్పుడు అది 25-30 లక్షలు ఉంటుందండి ఆ మిషన్. దాన్ని నేను ఏదో చిన్న ఒక 2 మన లెన్స్ తోటి ఒక 2 బల్బులతోటి తయారు చేయాలనుకున్నాను, ప్రయత్నం చేశాను. చాలా ఫెయిల్ అయింది, అట్లా అయింది ఇట్లా అయిన తర్వాత సక్సెస్ఫుల్గా దాన్ని సెట్ చేశాను. దానికి కూడా చాలా తక్కువ ఖర్చు అయింది. ఎందుకనంటే అన్నీ మనం బయట దొరికేటువంటి కొన్ని ఇరిగిపోయినాయో అవ్వో ఇవో ఉంటే బయట పారేస్తారు కదా, దాన్ని నేను తీసుకొచ్చి దాన్ని రిపేర్ చేసి దాన్ని సెట్ చేసుకొని మళ్ళీ నేను నాకు అవసరమైన విధంగా దాని రూపం మార్చి దాన్ని తయారు చేసి నేను అట్లా తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఒక లెన్స్ అనేటువంటిది అది అలాగే తయారైంది. కోహినూరు వజ్రం అని నేను 2-3 సార్లు టీవీలో చూశాను. ఆ టీవీలో చూస్తే ఏమైంది, అదే అలాంటి నా దగ్గర దొరికినాయి వస్తువులు, అవన్నీ నేను చూపించాలని అనుకున్నాను. ఆ కోహినూరు వజ్రం దాన్ని ఏంటంటే సైన్స్ పరంగా అది మ్యాథమెటిక్స్కు సంబంధించింది ఉంటుంది. క్రిస్టల్ అని ఆ క్రిస్టల్ అవన్నీ కోణాలు వాటికి సంబంధించినటువంటి ఆ సైన్స్లో పనికి వస్తుంది అది. మరి అది ఒక షో పుటప్ కోసం అని నేను అనుకున్నాను, కానీ దాన్ని సైన్స్లో కూడా క్రిస్టల్ అనేటువంటి తెలియజేయడం కోసం అది ఒక రసాయనిక పదార్థంతో తయారవుతుంది కాబట్టి అది కూడా సైన్స్లో పెట్టాలని అనుకొని అది తయారు చేశాను. అది కూడా చాలా ఎట్లా చేయాలి ఒక 10 సార్లు ట్రయల్ అండ్ ఎర్రర్ చేయంగా అది ఒక నాకు నచ్చిన విధంగా తయారు చేయడం జరిగింది. అలాగే తర్వాత వాటర్ ఫౌంటైన్ ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా బ్రహ్మాండంగా. ఈ వాటర్ ఫౌంటైన్ అనేటువంటిది ఏంటంటే భూమిలో ఉండేటువంటి వాటర్ను ఫోర్స్ చేత బయటకు తీయించడం అనేటువంటి ఈ లా సైన్స్లో ఉంటుంది కాబట్టి దాన్ని అట్లాగే చూపించాలని ఒక వాటర్ ఫౌంటైన్ తయారు చేశాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ శివలింగం మీద నీళ్లు పోయడం అనేటువంటిది ఒక ఆర్ట్, అది ఒక భక్తికి సంబంధించింది. అయినా అందులో ఒక మనకు సైన్స్ కనబడుతుంది. నీటిని కూడా పైనుంచి తీసుకొచ్చి నీటిని జలధార ఫోర్స్ అవన్నీ కూడా తెలియచేయచ్చు. సైన్స్లో కూడా దాని గురించి చూపించి మనం తెలియచేయచ్చు. తర్వాత పిల్లలకు మ్యాగ్నెట్కు సంబంధించిన దాదాపు ఒక 25 తయారు చేశాను. జాతి ధృవాలు సజాతి ధృవాలు ఎలా పనిచేస్తాయి అనేటువంటి చిన్న పిల్లలకు కూడా తెలిసే విధంగా నేను తయారు చేశాను. తర్వాత ఎయిర్ ఫోర్స్ అంటే గాలి యొక్క పీడనం, గాలి పీడనము తెలియచేసడానికి చిన్న చిన్న పిల్లలు ఆడుకునేటువంటి వస్తువులతోటి పిల్లలు ఆడుకునే విధంగా తయారు చేశాను. వాళ్ళు చేతిలో తీసుకొని దాన్ని ఆడుకొని చూసి సంతోషపడే విధంగా తయారు చేశాను. దానికి కూడా ఏంటంటే దాన్ని అలా చూపిస్తూ దాన్ని సైన్స్కి ఎలా ఉపయోగపడుతుందని తెలియడానికి వాడే ఆలోచించగలగాలి. అలాంటి విధంగా నేను ప్రయోగాలు తయారు చేస్తున్నాను. అందులో బాగా కష్టమైన ఒక 2-3 ఉన్నాయి. వాటిని కూడా ఎందుకంటే దాని టెక్నాలజీ ఎడ్యుకేషన్ కాకుండా టెక్నికల్స్ అవసరం, పని చేయడం, హోల్స్ చేయడం అవి కూడా నేను అక్కడ మీరు చూడండి. నేను నేను వర్క్ చేసుకునే లైట్ నేనే తయారు చేసుకున్నాను. కటింగ్ చేయడం కోసం కటింగ్ మిషన్ నేనే తయారు చేసుకున్నాను. హోల్స్ చేసే మిషన్ కూడా నేనే తయారు చేసుకున్నాను. సొంతంగా కొనుక్కొచ్చుకోలేదు నేను ఎక్కడ కూడా కొనుక్కొచ్చుకోలేదు. నా సొంతంగా దొరికిన వస్తువులను తీసుకొచ్చి సేకరించి తయారు చేసుకొని వాటితోటే అన్ని హోల్స్ చేయడము, కట్ చేయడము, ఆ స్టిక్ చేయడము అవన్నీ కూడా నేను ప్రయత్నం చేశాను. అలా ప్రయత్నం చేసి చాలా కష్టపడి ఇప్పటి వరకు ఇన్ని తయారు చేశాను. ఇంకా కొన్ని తయారు చేసి ఉన్నవి, అవి ఎక్కడ పెట్టాలో తెలియక ప్రస్తుతం వాటిని ప్యాకింగ్లోనే ఉంచాను. ప్రభుత్వం నాకేమైనా సహాయం చేస్తే, నాకు ఒక 3 రూమ్లు ఇస్తే, ఒక రూమ్ వర్క్షాప్కు, ఒక రూమ్ మెటీరియల్కు, ఒక రూమ్ డిస్ప్లే, ఒక హాల్ లెక్క ఉంటే డిస్ప్లే కోసం అద్భుతంగా నేను చేయగలుగుతాను. అది నా కాన్ఫిడెంట్, ఇది నేను నమ్మకంతో చెప్పగలుగుతున్నాను. తర్వాత ఒక చిన్న వ్యాన్ కూడా ఇస్తే, మొబైల్ వ్యాన్ లెక్క దాంట్లో అన్నీ మొత్తం ఇక్కడ మీరు ఇప్పుడు ఇది చూసే ఉంటారు బహుశా, దాని ప్రకారంగానే ఆ వ్యాన్లో సెట్ చేసి ఇంకా దీనికి రైటప్స్ రాయాలి. అదేంది ఏం కథ ఎట్లా తయారైంది అవన్నీ చెప్పేటువంటి చిన్న బుక్లెట్, ఆ బుక్లెట్ కూడా చిన్న నానో టైప్లోనే తయారు చేసి పెడతాను నేను. కాబట్టి నాకు ఒకటే బాధ ఏంటంటే ఇది బయట ప్రపంచంలో పిల్లలకు అందించాలి, అది ఎట్లయితే అందుతుంది అనే ఒక ఆలోచనలో ఉన్నాను. నాకు ఇలాంటిది గవర్నమెంట్ నుండి కానీ
ఏదైనా దాతలు కానీ ఎవరైనా సరే కొద్దిగా సహాయం చేస్తే, నాకేం ఇప్పటి అన్నీ కూడా నేనే నా సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టుకున్నాను. పిల్లల కోసం కానీ ఇలాంటి మెటీరియల్స్ కోసం కానీ నా సొంత డబ్బులే చాలా ఖర్చు పెట్టుకున్నానులేండి. కాకపోతే ఇంకా నేను చేయాలనుకున్నటువంటి దానికి నా సరిపోతలేదు నా యొక్క శక్తి అని నా భావన. కాబట్టి నాకు ఒక వ్యాను, ఒక 3 రూములు ఎక్కడన్నా కనుక ఉంటే ఖచ్చితంగా నేను సక్సెస్ఫుల్గా ఒక మంచి సైన్స్ మ్యూజియాన్ని ఏర్పాటు చేయగలుగుతానని ఈ మూలంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు బోధించాడు, కానీ తన మనసంతా సైన్స్ వైపు మళ్ళింది. వృత్తిరీత్యా తెలుగు పాఠాలు బోధించినా సాయంత్రం ఇంటికి రాగానే సైన్స్ ప్రయోగాలు చేపట్టేవారు. విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కల్పించేందుకు పదవీ విరమణ పొందాక తాను చేపట్టిన సైన్స్ ప్రయోగాలను ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందుకోసం అవసరమైన సాయాన్ని ప్రభుత్వం నుంచి కోరుతున్నారు.